వెల్కమ్ టు గుడ్ న్యూస్ సినిమా. తనకి పవర్ స్టార్ హోదాని తన ఫ్యామిలీకి గుర్తింపునిచ్చిన సినీ ఇండస్ట్రీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కత్తిగట్టారన్న అభిప్రాయం బలపడుతుంది. కరెక్ట్ గా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే టయానికి ఈ థియేటర్లు ఇష్యూ రావటం, సో తన సినిమా పైన ఏదో కుట్ర జరుగుతుంది అని దాన్ని ఆయన డైరెక్ట్ గా వాళ్ళతోనే పరిష్కరించుకోకుండా తన పవర్ ని యూజ్ చేసి ఈ థియేటర్ల మీద తనిఖీలు చేయటం, ఆ పాప్కార్న్ రేట్ల గురించి వాటి గురించి ఇష్యూ జరిగింది. సో దీని గురించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళలో వాళ్ళు మాత్రం చాలా నెగిటివ్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కనుక బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడితే గత ప్రభుత్వంతో వాళ్ళ యాంటీగా ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వంతో కూడా యాంటీగా ఉంటే ఈ సినీ ఇండస్ట్రీకి ఇబ్బంది కలుగుతుంది అన్న విషయంతో వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదని చూస్తున్నారు. సో ఇంతకు ముందు జగన్ కూడా సేమ్ ఇదే ఇష్యూ తీసుకొచ్చాడు. సో థియేటర్ల మీద రేట్లు ఎక్కువ పెడుతున్నారు, సో దానివల్ల సామాన్య ప్రజలు సినిమా రాలేకపోతున్నారు, పాప్కార్న్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ ఇష్యూస్ తీసుకొచ్చి సో థియేటర్స్ మీద రేట్లు కానీ ఆ ఇష్యూస్ అన్నీ వాళ్ళు తీసుకొస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అసలు పొలిటికల్గా వాళ్ళకి గవర్నమెంట్తో పని ఏముంది, ఇదంతా ప్రైవేట్ కదా అని చెప్పి తీసుకొచ్చారు. సో దాని మీద ఏంటంటే నాని గారు కూడా కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటి అంటే కిరాణా షాప్ వాళ్ళకే థియేటర్ల వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అన్న ట్వీట్ అయితే చేశారు. సో ఇది ఇలా ఉండగా అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక వ్యక్తి చేయడమే తప్పైతే, సో అసలు ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు సో ఇలాంటి చేయడం కూడా తప్పే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సో అసలు ఈ ఇష్యూని సినిమా ఇండస్ట్రీలో అంత స్టార్డమ్ తెచ్చుకొని ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి తన సినిమాకి జరిగిందని చెప్పి తను మొత్తం థియేటర్స్ మీద వాటి మీద తనిఖీలు చేయటం వాటిని సో మూవీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అంగీకరించలేకపోతున్నారు. సో వాళ్ళకి కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కలిగింది. అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా సో దీనివల్ల మనకి నెగిటివ్ జరుగుతుందేమోనని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. అసలు ఇదంతా పక్కన పెడితే తన సొంత అభిమానులే ఇదంతా ఆయన చేయటము తట్టుకోలేకపోతున్నారనమాట. సో ఆయన అభిమానుల్లోనే ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కావాలంటే మా ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ సినిమా.